హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలగణేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే రసం రైస్ ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి. వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. మనం ముందుగా ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. దాన్ని బాగా పులుసు చేసి వేసేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం వేసి కొద్దిగా మరగనివ్వాలండి. మరిగేటప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి. 1 గ్లాసు రైస్, 2 స్పూన్ల కందిపప్పు వేసి కడిగేసి నానబెట్టుకున్నానండి ముందే. ఆ రైస్ ఇప్పుడు వేసేసుకోవడమే. ఇదిగోండి రైస్ వేసేసుకోవడమే. 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసి ఒక 3 విజిల్లు పెట్టుకోవడమేనండి కుక్కరు. తర్వాత మనకి సరిపోకపోతే వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి మన రసం రైస్ అయితే రెడీ అయిపోయింది. చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఇలా రసం రైస్ తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఈ రసం రైస్లోకి ఈరోజు చికెన్ పకోడీ చేశాను. దీనికి కాంబినేషన్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇంకెలా సర్వ్ చేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే స్పూన్ వేసి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని పైన నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. రోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్.